మాది నల్గొండ. మాకు పలానా కాడ అమ్మాయి ఉందని బ్రోకర్ల ద్వారా తెలిసింది. వాళ్ళు పిలిస్తే మేము పోయినాము. పోతే అమ్మాయిని చూపించి ఏడ శ్యామల వాళ్ళ ఇల్లు అని మమ్మల్ని తీసుకుపోయిండ్రు, చూపించినాక వాళ్ళు బ్రోకర్లు వాళ్ళకి ఏం లేదు ఇట్లా లేని వాళ్ళని మాతో చెప్పడం జరిగింది. అయితే 5 లక్షలు వాళ్ళకి అప్పులు ఉన్నాయి ఏదో అని వాళ్ళకి 5 లక్షలు అని అంటే సరే మేము ఇంకా మాకు అంత చేత కాదని 4,70,000 వాళ్ళకి ఇచ్చినాం. బ్రోకర్లకు అయితేంది, వాళ్ళ పెళ్లి పిల్లోళ్ళకి అయితేంది. మళ్ళీ మాకు యువతల 6 లక్షలు ఖర్చు అయినాయి. ఈ 11 లక్షలు పెట్టి పెళ్లి చేయడం జరిగింది. జరిగితే మళ్ళీ మాకు తెలిసింది తర్వాత ఉత్త పేక అని తెలిసింది. వాళ్ళు ఆ అమ్మాయికి అదివరకే పెళ్ళి అయింది, అదివరకే ఓ పాప ఉంది, పెళ్ళి అయింది, అవన్నీ దాచిపెట్టి మమ్మల్ని పక్కాగా మోసం చేసి ఇట్లా మేము ఏం లేని వాళ్ళని దొరికించుకొని ఇట్లా చేసి సార్ మమ్మల్ని ముంచిర్రు. మరి మేము ఇక్కడ మళ్ళీ అదంతా తెలిసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. జరిగినాక పోలీసు వాళ్ళ కాడికి పిలిపించిండ్రు, వచ్చినాక మా తప్పయింది, అదైంది ఇదైంది అని బతిలాడి మళ్ళీ రాసిచ్చిపోయారు. 4,70,000 ఇస్తామని రాసిచ్చిండ్రు, పోయిండ్రు. వారం రోజులకు 10 రోజులకు కొన్ని ఇస్తాము, తర్వాత కొన్ని ఇస్తామని రాసుకొని పోవటం జరిగింది. సరే అని మేము కూడా ఊరుకున్నాము. ఇంకా 4,70,000 అటే పోయినాయి. నా ఫోన్ నెంబర్ మొత్తం దాంట్లో డిలీట్ చేసిర్రు. అది ఏమో చేసిండ్రు, అది ఇంకా మొత్తం ఎత్తటం లేదు. ఇట్లా మమ్మల్ని అన్యాయం చేసి సార్ మేము పెనుబాక పోలీసులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాలాగా ఇంకోళ్ళని కూడా ఇట్లా చేయకుండా మీరు తగిన శాస్తి చేసి మా పైసలు మాకు ఇప్పియాలని కోరుకుంటున్నాం సార్. ఇంతకన్నా ఎక్కువ మేమేం చెప్పలేము, మీకు కూడా అంతా తెలిసిగా. వాళ్ళే సొంటోళ్ళు, మేమే సొంటోళ్ళు. మా పిల్లగాడు కొద్దిగా అవుటి కాబట్టి నేను సరేలే పోనీ అని బతుకుతుందని నేను తీసుకొచ్చి చేయడం జరిగింది. అయితే అదే అలసుగా తీసుకొని ఇట్లా మమ్మల్ని మోసం చేసి సార్ మీరే మాకు న్యాయం చేయాలి.